ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి, పొన్నూరులో వైఎస్ఆర్సీపీ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడి చేశారని ఆరోపించి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు అసలు భాగస్వామ్యం ఉందా? డిప్యూటీ సీఎం పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప పవన్ కళ్యాణ్కు పరిపాలనలో భాగస్వామ్యమే లేదు అని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడుంటున్నారు? స్పృహలో అయినా ఉంటున్నారా? కాకినాడ జిల్లాలో ధాన్యం డబ్బులు రాక రైతులు రోడ్డెక్కితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ప్రశ్నించిన అంబటి రాంబాబు, మాజీ మంత్రివర్యులు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ అయినటువంటి బొనిగెల నాగమల్లేశ్వరరావు గారి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ చావు బతుకుల మధ్యన నాగమల్లేశ్వరరావు ఉన్నాడని మనవి చేస్తున్నా. దారుణమైన సంఘటన. ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన చేస్తూ పొలిటికల్ గవర్నెన్స్ తో రక్తం ఓడే విధంగా చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట. దీనన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతా ఉన్నారు. ఎవరయ్యా ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రాష్ట్రంగా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు. అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేయించాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు. ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు. అన్నీ మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం. సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనవి చేస్తున్నా. 2 ఉదాహరణ చెప్తా. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని మనవి చేస్తున్నా. పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో, గుండ్లపాడు అనే గ్రామంలో 2 తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు. 2 చనిపోయారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇమీడియట్ గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్, పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు? పత్రికా ముఖంగా మీరందరూ చూశారు కదా. 2 వర్గాలు కొట్టుకున్నాయి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్, ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్ గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెప్తే ఏమైంది? మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు. ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మట ఎస్పీతో మాట్లాడతారు. కేసు తారుమారు చేస్తారు, కేసు పెడతారు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్లారు. సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. సత్యనపల్లి అయితే 1300 మంది కానిస్టేబుల్స్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా. రోపాటి పెట్టలా. ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుద్ది చనిపోయాడు. ఎవరు కారు గుద్దింది? మేం చెప్పిన మాట కదే. గుంటూరు ఎస్పీ ఏం చెప్పాడు? నెంబర్ కూడా చెప్పాడు. కాన్వాయ్ కాదు, కాన్వాయ్ను అనుసరిస్తున్నటువంటి ఫలానా నెంబర్
సఫారీ కారు గుద్దింది, ఆయన పడిపోయాడు. ఇది కదా చెప్పింది. ఎవరు చెప్పింది? ఐపీఎస్ ఆఫీసర్. పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు. చెబితే ఏం చేశారండి? ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడని, జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే. ఇంతకన్నా ఏం కావాలి? పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ 2 సంఘటనలు చాలదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగేశారు అంటున్నారు. ఏమండి నాకు తెలియక అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా? ఇది ప్రపంచం చూసినటువంటి అంశం. సరే, దానికి కథ ఉందనుకోండి. ఏమని? అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్లకోకుండా ఉండేందుకు 40 నిమిషాలు ఆపారు పోలీసులు. ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, భార్య బిడ్డల పేరు చెప్పాడు, వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు, అంబులెన్స్లోకి ఎక్కాడు, అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించి చంపాడని చెబుతారు. బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటి ఆరోపణలని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థ నీ చేతిలో పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా? బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను 2nd గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక ఉండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు. ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరుతున్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియో. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది ఇది నాకు అర్థంగా? నేను రానివ్వను 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 అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు?
అప్పుడప్పుడు నిద్రపోయి టక్క లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నాట, ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు, అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నావే? ఎవడు అమాయకుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పట్టున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇదేలాగా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు, అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదా? అసలు కన్సిస్టెంట్ గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ధాన్యం రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీ స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. నేను ఒక మాట చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు? బ్యాగులు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, కాదని చెప్పమను. గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి, కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేగా నీకు. నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. గుండె మీద చేసుకుని చెప్పు. ధైర్యంగా చెప్తున్నావు కదా, నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా. అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. నువ్వు కడుతున్నావా? శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు, డైలాగ్ రాసితే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదేంటది ఈ సినిమా అండి? హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? నేను చూపు లేపేవుగా పైకి. థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా. దాని మీద ఎంక్వైరీ అన్నావుగా. ఏమైంది ఎంక్వైరీ చెప్పు. అసలు నీ సినిమా రిలీజే కావట్లేదే, డేటే మార్చేసావే. దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ ని చెక్ చేసావా? సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు, టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి గుర్తొచ్చింది, నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది. వెళ్ళావు, చెకింగ్లు చేశావు. ఏం పట్టుకున్నావు చెప్పు, నాకు తెలియగలుగుతా. బెదిరించావు. ఏం పట్టుకున్నా? ఏమైనా క్యాష్ పట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు మళ్ళా? అలా నీ వీరమల్లు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది చెప్పు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం. అక్కడ దాకా ఎందుకండి? నీ శాఖగా. అదేంటది? పనికి ఆహార పథకం. ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీని ఒకదానికి సమాధానం చెప్పు. నీ శాఖే, లోకేష్ శాఖ ద్వారా కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే. ఏమిటి అన్యాయం? అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నావంట, అది ఒక పెద్ద తప్పు అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారుని ఇచ్చాడు, చూశారుగా మీరు. కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటర్? ఏమైంది? అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా?
మంత్రివర్గంలోకి తీసుకుంటాను, పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా? లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా? Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.